హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త అండి. ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవారు శాలరీ కానీ పెన్షన్ కానీ ఎస్బీఐ అకౌంట్లో పడుతున్న వారందరికీ శుభవార్త అండి. సో పూర్తిగా ఇది ఉచితం అండి. ఏంటంటే 40 లక్షల వరకు కూడా ఇన్సూరెన్సు ఉచితం అండి. సో ఎస్బీఐ ప్రకటన పూర్తి వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీ జీతం ఖాతా అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉందా? అయితే మీరు 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్కి అయితే అర్హులు అవుతారండి. స్టేట్ బ్యాంక్ను ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటాము. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకుకు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకొని ఉంటే ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్టయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం కానీ, వ్యక్తిగత రుణం కానీ, ఇటువంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలు 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్టులు, చెక్కులు, ఇక ఎస్ఎంఎస్ హెచ్చరికలు అంటే ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవన్నిటికీ ఉచితంగా లభిస్తాయి. 2 నెలల జీతంగా ఓవర్ డ్రాఫ్ట్గా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి ఎనేబుల్ చేసుకోవాలి. అవన్నిటికీ కంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణం సంభవించినప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే ఒక 20 లక్షలు, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే 30 లక్షలు చెల్లించబడతాయి. దానికి తోడుగా ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరొక 10 లక్షలు చెల్లిస్తారు. అంటే గరిష్టంగా 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉచితంగా అయితే రానుందనమాట. సో దీనికి గాను ఆ ఉద్యోగి తన జీతం తీసుకుంటున్న బ్రాంచ్కు వెళ్ళి కొన్ని వివరాలను అయితే ఇచ్చి నమోదు చేసుకోవాలి. ఆ వివరాలు ఇచ్చి నమోదు చేసుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి. సో దీనికి 4 రకాల స్లాబ్లు ఉంటాయి. జీతం 10,000 నుంచి 25,000 మధ్య ఉంటే సిల్వర్ గాను, 25,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే గోల్డ్ గాను, 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జీతం పొందుతుంటే డైమండ్ గాను, 1,00,000కు పైబడి జీతం పొందుతున్న వారిని ప్లాటినం గాను నిర్ణయిస్తారు. స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రముగా వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యాధికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగి అందేలాగా అయితే సమాచారం చేస్తూ ఉన్నారండి. సో నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ ప్రయోజనాన్ని అయితే కుటుంబ సభ్యులు పొందలేకపోతూ ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన తదనంతరం కుటుంబ సభ్యులలో ప్రయోజనాలు ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ సందేశంలో ఎస్బీఐ బ్యాంక్ వారు కోరారు.